నా పేరు సాని ఉమార్ అండి. ఎక్స్ఎంఎల్ఏ కన్ముక చెన్నాడు రమనాటి చెల్లెలు కోఆపరేటివ్ వాళ్ళ అక్కడ. మేము రాజకీయంగానే మా ఫ్యామిలీ అంతా బలైపోయింది. ప్రతి ఒక్కరిని వచ్చి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏదమ్మా ఆడవాళ్ళు మీరు తిరుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫ్యామిలీ నష్టపోయిందని అందరికీ తెలుసు, కానీ మిమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని అడుగుతుంటే నాకు బాధేస్తుంది వాళ్ళు వచ్చి అడుగుతుంటే. అంటే ఈ గుర్తింపు పేరు పొందకుండా ఉండడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు ఇంత తిరుగుతున్నారు, ఇంత చేస్తున్నారు, వస్తున్నట్టు హెల్త్ ప్యాడ్ పాస్ కావాలంటే ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా జరగదు. అన్న జగన్ అపాయింట్మెంట్ కావాలంటే ప్రతి ఒక్క నాయకుని అడిగితే ఎక్కడ జరగట్లేదు. మాకు ఏం గుర్తింపిస్తుంటే ఒక ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఎట్లుంటుందంటే జనాల్లో ఏదో సామాన్య కార్యకర్తలు పెరుగుతుంది మా పరిస్థితి. మా వాళ్ళు అదే బాధపడుతున్నారు. మా కార్యకర్తలు ఇంత బతికి మన వాళ్ళు సింహాలాగా బతికి ఈ బతికి ఎందుకో పడుకొని అంటే దీని వెనకాల చెప్పను. లోకల్ నాయకులు ఉన్నారు, మాకు చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారు చేయడానికి పరిస్థితి అదే. టికెట్ కావాలని జగన్ అడిగాను. పోయినసారి రేట్ అని వచ్చి చెప్పారు, కానీ ఇంకా ప్రకాశం 2 సార్లు ఓడిపోయారు అనేసి వాళ్ళకి ఇచ్చాం ఛాన్స్. ఈసారి గెలిచిన తర్వాత మాకేమీ స్పందన లేదు. ఓటర్గడ్డ పెనుగొండ తిరిగినా పెనుగొండ ఎమ్మెల్యే స్పందించినప్పుడు పుట్టపర్తి, అనంతపురము, రాపుతాడు ఒక్క చిన్న పని కానీ జరగట్లేదు. ఆ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఒక్క పని కానీ కావట్లేదు. మరి ఎందుకు మరి ఎలా చేస్తున్నారు కానీ తెలియదు. మరి ఇక్కడ లీడర్లు పోయి జగనన్నకి ఏం చెప్తున్నారు కానీ మాకు తెలియదు. ఈ విషయాలన్నీ జగన్ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళారు? ఎప్పుడు నియోజకవర్గంలో మామూలుగా ఇటువంటివన్నీ జరుగుతున్నాయని ఎప్పుడు దృష్టికి తీసుకెళ్ళారు? అనగా అపాయింట్మెంట్ తీసుకెళ్ళాలనే ఉంది, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగనన్న. ఆయన ఇవ్వలేదంటే ఆయన వరకు పోయిందో కానీ ఏదో తెలియదు నాకు. ఇక్కడ లోకల్ లీడర్ చేస్తున్నారు కానీ మాకు అర్థం కాలే. మాకు ఎందుకు గుర్తింపు రాకుండా ఉందో కానీ మాకు అర్థం కాదు. మేము చేతి నుంచి ఖర్చులు పెట్టుకుంటామని తిరుగుతున్నాము. వాళ్ళ లోకల్ లీడర్లు ఏం చెప్తున్నారో మాకు తెలియదు. అపాయింట్మెంట్ కానీ రాలే. 5 ఏళ్ల నుంచి అపాయింట్మెంట్ కోసం పోరాడుతున్నా కానీ రాలే. అంటే మీకు సంబంధించిన ఒక వ్యక్తి మధ్యవర్తి కానీ మధ్య వ్యక్తి కానీ ఎవరన్నా ఉండి కూడా అంటే ఇంతకుముందు మీరు మంచి కార్యక్రమాలు కానీ దీంట్లో తిరిగిన కార్యక్రమాలు కానీ ఉన్నాయి కదా, ఎవరైనా ఉన్నారా మీకు అట్లా ఏమన్నా మంచి చేయడానికి కానీ లేదంటే మధ్యవర్తిగా ఎవరైనా దగ్గర చేర్చడానికి అనే వ్యక్తితో ఏమైనా సంప్రదింపులు ఏమైనా చేశారా? సత్యలంతా కలిశాను, నీ పన్ను చేసుకోమని చేద్దామన్నారు. మిథున్ రెడ్డి అన్న పెనుగొండలో బీసీలు బాగా కలుపుకొని అన్నారు మొన్న తిరిగినప్పుడు. అది మేము బాగా సీరియస్గానే చేసాము. మళ్ళీ తీసుకొచ్చి ఉషా సీట్ పెట్టారు. అది మేము డ్రాప్ అయినా. వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? పార్టీ మారే అవకాశాలు ఏం లేదు, కానీ మాకు జగన్ అంటే అభిమానం. పార్టీ మారే ప్రసక్తి ఇండిపెండెంట్ అపార్థం ఉంది. మాకు జగన్ అంటే చాలా ఇష్టము. జగన్ అన్న వరకు చేరాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. అన్న వరకు చేర్చాలని చెప్పి కావాలనే కోరుకుంటున్నాము. మాకు పనులు ఏం జరగట్లేదు, గుర్తింపు కావాలని కోరుకుంటున్నాము. జగన్ అన్న వరకు ఏం చేస్తుందో చూసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామని ఉన్నాం. అందరి నుంచి ఏమొస్తుంది చూసుకొని, లేదంటే అంటే ఇప్పుడు మీరు ఒకవేళ గుర్తింపు కావాలని అడుగుతున్నారే మీ తరఫున జగన్ వరకు చేస్తే ఆయన గుర్తిస్తాడు. జనాలు ఎంతమంది ఉన్నా పిలుస్తారో చేస్తాడు. జగన్ నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరినీ గుర్తింపు పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు కదా. ఎక్కడైనా కనిపిస్తే బాగా పలుకులు పిలిచి జనాలు పిలిచి మాట్లాడడం అంతవరకు కరెక్టే, కానీ ఇక్కడ నాకు లోకల్గా పనులు జరగాలి కదా. నాకు నమ్ముకున్న వాళ్ళకి ఏం పనులు జరగట్ల. ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక కరెంట్ ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏది జరగట్లేదు. నేను చాలా సఫర్ అవుతున్నాను ఆ విషయంలో. అందుకే ఇది వెళ్తే జగనన్న దృష్టి వరకు పోతే అన్న ఏం చెప్తారు చూసుకొని ఆలోచన చేస్తామని. మీరు డైరెక్ట్ జగనన్న కలిసారు అంటే మొన్న ఇక్కడ కలిశాను, బస్సు యాత్ర వచ్చినట్టుగా కలిశాను. జనాలు అందరికీ ఏం చెప్తారు, కలిసి చేయండి మరి.